హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టే. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో మాంసాహారాన్ని తలదన్నే ప్రోటీన్స్ ఉన్న స్నాక్ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. ట్రస్ట్ మీ అండి, ఈ స్నాక్ రెసిపీ ముందర మాంసాహారం కూడా ఎక్కడ పోవాలనో. ఈ స్నాక్ రెసిపీ కోసం నేనైతే పచ్చి అలసందలు తీసుకున్నాను. అలసందలు అంటేనే బోలెడన్ని ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. పైగా పచ్చి అలసందలు ఇవి చాలా రేర్ గా దొరుకుతాయండి. విలేజ్ లో ఎక్కువగా లభిస్తాయి. కొద్దిగా రేట్ కూడా ఎక్కువగానే ఉంటాయండి. ఈ పచ్చి అలచంద కాయల్లోంచి మనం అలచందల్ని సపరేట్ చేసేసుకోవాలి. కాయల నుంచి అలచందల్ని మనం డివైడ్ చేసుకోవాలి. మామూలు అలచందల్ని చాలా మంది బొబ్బర్లు అని అంటూ ఉంటారు. మేమైతే అలచందకాయలు, అలచందలు అని పిలుచుకుంటూ ఉంటామండి. ఈ పచ్చి అలసంద కాయల్లో మాంసాహారం కంటే ఎక్కువ ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయండి. ఇవి తినడం వల్ల మనం కూడా పుష్టిగా, బలంగా తయారవుతాము. వీటిని పేదవాడి మాంసాహారం అని కూడా పిలుచుకుంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల వారు. పచ్చి అలసంద కాయల నుంచి అలసందల్ని ఇలా డివైడ్ చేసేసుకోవాలి. అలసంద గింజలు అంటారు వీటిని. ఈ గింజల్ని ఒక చిన్ని కుక్కర్లో వేసేసుకొని ఇవి మునిగేటంత వరకు వాటర్ని వేసేసుకొని స్టవ్ పైన ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఎక్కువగా ఉడికించకూడదు, తొందరగా మెత్తబడిపోతాయి ఇవి. జస్ట్ ఒక 2 విజిల్స్ అయితే గనక చక్కగా బాయిల్ అయిపోతాయి. 2 విజిల్స్ తర్వాత ఉడికించుకున్న తర్వాత స్టీమింగ్ అంతా పోయిన తర్వాత చక్కగా మూత తీసి చూడండి, ఇలా చక్కగా ఉడికిపోయింటాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఈ వాటర్లో కూడా ఎన్నో ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. ఈ వాటర్ని వేస్ట్ ఆఫ్గా చెయ్యొద్దండి. ఈ వాటర్లో కొద్దిగా చింతపండు, కట్ చేసిన టమాటా ముక్కలు వేసేసి పక్కన పెట్టేసేయండి. ఆ వేడికి ఇవి మెత్తబడతాయి. తర్వాత మనం రసం చేసుకోవచ్చు. నేనైతే వేస్ట్ ఆఫ్ ఏది చెయ్యనండి, తర్వాత రసం చేస్తాను. ఇప్పుడైతే స్నాక్ రెసిపీ కాబట్టి ఉడికించుకున్న గుగ్గిళ్ళతో చేస్తున్నాను. స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో తరువాత గింజలు వేసేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత కట్ చేసిన ఉల్లి ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, కరివేపాకు ఆకుని వేసుకుంటే సరిపోతుంది. ఈ తర్వాత పూర్తిగా వేగాల్సిన అవసరం ఏం లేదండి, లైట్ గా వేగినా చాలు. లైట్ గా వేగిన తర్వాత అలసంద గింజల్ని వేసేసుకోవాలి. ఉడికించిన అలసంద గింజల్ని వేసేసుకొని చక్కగా కలియ తిప్పేసుకోండి. ఇందులో కాస్తంత ఉప్పు, కాస్తంత పసుపు కూడా వేసేసుకోవాలి. ఒకసారి చక్కగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా డిప్ చేయండి. ఇలా డిప్ చేయటం వలన అన్ని ఈవెన్ గా కలిసిపోతాయి. పోపు అనేది గింజలకు బాగా పడుతుంది. ఈ పచ్చిమిరపకాయలలో ఉన్న కారమే గింజలకి బాగా పడుతుంది, మంచి టేస్టీతో ఉంటాయి. మనకు ఇంకాస్త స్పైస్ కావాలనుకుంటే కాస్త లైట్ గా గరం మసాలాను వేసుకుంటే సరిపోతుంది. పిల్లలకైతే కనుక ఈ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. పెద్దలకైతే కాస్త గరం మసాలా వేసేసుకోండి. చక్కగా కలియ తిప్పేసుకొని స్టవ్ను ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, మాంసాహారాన్ని తలదన్నే ప్రోటీన్స్ ఉన్న స్నాక్ రెసిపీ తయారు చేసుకునే పద్ధతి. ఈవినింగ్ టైం పిల్లలకి చాలా మంచి ఫుడ్ అండి, హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇందులో A, C విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఇవి తినటం వలన పిల్లల బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుంది. అలాగే మంచిగా, పుష్టిగా, బలంగా తయారవుతారు. ఈ స్నాక్ రెసిపీలో పొటాషియం, ఫైబర్, సెలీనియం, ఐరన్, కాపర్, సోడియం ఇవన్నీ ఉంటాయి. సో పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు. పిల్లలకు కాదు, మనకు కూడా మంచి హెల్దీ ఫుడ్డే. కంపల్సరీ ట్రై చేయండి పచ్చి అలసందలు దొరికితే. ఈ స్నాక్ రెసిపీని గుగ్గిళ్ళు, పచ్చి అలసందల స్నాక్ రెసిపీ, గుడాలు ఇలా ప్రాంతాన్ని బట్టి పిలుచుకుంటారు. మరి మీకు ఈ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్.